శ్రీమాత్రే నమః. విరించువాణి ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. జనవరి మాస ఫలితాలు 2026 జనవరి మాస ఫలితాలు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకుంటే, ఈ మాసంలో వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతోంది. ముఖ్యంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంది. వీళ్ళు గత మాసంతో పోలిస్తే వీళ్ళు చాలా శ్రద్ధగా చదవడం, మంచి ఉత్తీర్ణత సాధించడం అనేది జరుగుతుంది. అలాగే పోటీ పరీక్షల్లో గానీ లేదా ఏదైనా ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో ఏవైనా రాత పరీక్షలు ఇలాంటివి ఉంటే వాటిల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా మంచి యూనివర్సిటీల్లో ఏమైనా సీట్ సంపాదించుకున్న వాళ్ళకి కూడా ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది. అలాగే ఈ యొక్క ఎవరైతే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా ఉంది. వ్యాపారంలో కూడా లాభాలు పొందడం అనేది ఈ మాసంలో కనబడుతోంది. అలాగే ఉద్యోగస్తులకు ఒత్తిడి అనేది తగ్గుతుంది. అలాగే ఉద్యోగాల్లో కూడా మంచి మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు గాని చూసుకున్నప్పుడు పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. శ్రమకు తగ్గ ఫలితం అనేది దక్కడం అనేది జరుగుతుంది. అలాగే ఈ యొక్క ఉద్యోగస్తులకు మాత్రం మధ్య మధ్యలో కాస్త శారీరక శ్రమ అనేది మాత్రం అధికంగా ఉంటుంది. దాన్ని అధిగమించుకుంటే మాత్రం మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కూడా చాలా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే వీళ్ళు కూడా నూతన వస్త్రాలు, వస్తువులు కొనుగోలు చేయడం అనేది ఉంటుంది. ఇంట్లో కూడా చాలా ఆనందకరమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. అలాగే దూరదేశాల నుండి కానీ వీళ్ళ నుంచి కానీ బంధువులు రావడం, కలుసుకోవడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ముఖ్యంగా వీళ్ళకి ఈ మాసంలో మాత్రం చేసే వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ నూతన పరిచయాలు వీళ్ళకి వస్తాయి. ఆ నూతన పరిచయాల వల్ల వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వీళ్ళు పొందుతారు. అలాగే బంధువుల్ని, మిత్రుల్ని కలుసుకుంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు. ఇలాగే సినీ కళా రంగాలు, లలిత కళలు వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈ స్థిర చిరాస్తులు కొనుగోలు చేయాలన్న భూముల్ని, ఇళ్ళు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవి స్థిరాస్తులు కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి లేదా ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎవరికైనా ఎప్పటి నుంచో కొనుక్కోవాలనుకున్న ఏవైనా ఒక మోటార్ సైకిల్ కానీ, కారు కానీ వాహన యోగ్యం అనేది ఇక్కడ కనబడుతోంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ పారిశ్రామిక రంగంలో ఉన్న వాళ్ళకి కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి. దాంపత్య జీవితంలో అంటే వీళ్ళకి ఏవైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే వీళ్ళకి భాగస్వామి వ్యాపారము ఇలా చేస్తున్న వాళ్ళకి కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే ఎవరైనా వివాహానికి సంబంధించిన విషయాల్లో మాట్లాడాలి, ముందుకు వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా శుభవార్తలు అనేది ఈ యొక్క గోచారం ద్వారా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. అలాగే భార్యాభర్తల విషయాల్లో అనుకూలత ఉంటుంది. సంతానపరంగా కూడా శుభవార్తలు వింటారు. ముఖ్యంగా ఈ ఏదైతే బంధువులతోనో, మిత్రులతోనో కలిసి ప్రయాణం చేస్తున్నారో అంటే మీరు ఏదేదో కొంతకాలం ఒక 10 రోజులను, వారం రోజులను ఈ మాసంలో ఏదైతే గడుపుతున్నారో అది చాలా ఆనందంగా ఉంటుంది. అలాగే స్వక్షేత్ర అంటే ఎక్కడైతే పుట్టామో ఆ పుట్టిన చోటుకి వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చు. అంటే సినీ కళ, రాజకీయ రంగాల వారికి, ఉద్యోగస్తులకి, చదువుకున్న వాళ్ళకి, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా గోచరించడం అనేది జరుగుతోంది. వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి కర్కాటక రాశి వారు ప్రతిరోజు కూడా వీళ్ళు శివతాండవ స్తోత్రం చదువుకోవడం, వినవడం, లేకపోతే యొక్క బిల్వాష్టకాన్ని చదువుకోవడము, లేదు ప్రతిరోజు కూడా శివాలయ దర్శనం చేసుకోవడం ఇలాంటివి ఏవి చేసినా కూడా శుభ ఫలితాలను పొందుతారు. అయితే ఇవి గోచార ఫలితాలే కాబట్టి వీటితో పాటుగా జన్మజాతక ఫలితాలు కూడా పరిశీలనలోకి తీసుకోవాలి. సర్వేజన సుఖినో భవంతు. లోక సంస్థ సుఖినో భవంతు.